హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ స్టేషన్ వారు నెల రోజుల పాటు చేసిన ఆపరేషన్లో సైబర్ క్రైమ్ సంబంధించిన గ్యాంగ్స్ నేరస్తులు వాళ్ళందరినీ ఈరోజు సీజ్ చేసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందుంది. దేశవ్యాప్తంగా చేసిన ఈ ఆపరేషన్లో 8 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ జరిగింది. 52 మంది సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 మాస్టర్ మైండ్స్, సూత్రధారులు, వారు మొత్తం కూడా ఆపరేషన్స్ అన్ని ప్లాన్ చేయిస్తున్నారు. దీని ద్వారా 33 కేసులు డిటెక్ట్ అయ్యాయి హైదరాబాద్ సిటీలో. తెలంగాణ రాష్ట్రంలో 74 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అండ్ దేశవ్యాప్తంగా 576 కేసులు ఈ నేరస్తుల ద్వారా వారు పాల్గొన్న కేసెస్లో కీలక ఆధారాలు లభించాయి. ఈ 33 కేసెస్ ఏవైతే డిటెక్ట్ అయ్యాయో అనేక రకాలుగా ఉన్నాయి. ట్రేడింగ్ ఫ్రాడ్స్ 3, డిజిటల్ ఫ్రాడ్ 4, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 6, డేటా థెఫ్ట్ ఫ్రాడ్ 2, సోషల్ మీడియా 3 కేసులు, పార్ట్ టైం జాబ్ 1 కేసు, ఏపీకే ఫైల్ ఫ్రాడ్ 1, యూఎస్డిటీ పర్చేస్ ఫ్రాడ్ 1, ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ కూడా డిటెక్ట్ చేసి సీజ్ చేయడం అనేది జరిగింది. జాబ్ ఫ్రాడ్ 3 కేసులు, టిప్ లైన్ 3 కేసులు. ఈ మొత్తం అన్ని కేసెస్ ద్వారా దాదాపు 88.32 కోట్ల రూపాయల నష్టం జరిగింది ప్రజలకు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో 2.87 crores ఫ్రీజ్ చేయగలిగాం. 1930 ద్వారా బ్యాంక్స్ ఇంటిమేషన్ చేయడం, ఇవన్నీ చర్యలు తీసుకోవడంతో 2.87 crores మాత్రమే ఫ్రీజ్ చేయగలిగాం. సీజ్ చేసిన ప్రాపర్టీస్లో మొబైల్ ఫోన్స్ 43, ఏటీఎం కార్డ్స్ 39, పాస్బుక్లు 17, చెక్ బుక్స్ 54, సిమ్ కార్డ్స్ 16, ల్యాప్టాప్స్ 3, షెల్ స్టాంప్స్ 13, ఆధార్ కార్డ్స్ 9, క్యూఆర్ కోడ్స్ 3, క్రిప్టో కరెన్సీ వర్త్ 40 lakhs అండ్ నెట్ క్యాష్ వర్త్ 47 lakhs. ఇది మొదటిసారిగా క్యాష్ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు విత్డ్రా చేస్తున్న సందర్భంలో వాళ్ళ పని పట్టుకున్న మొదటిసారి జరిగింది. క్రిప్టో కరెన్సీ కూడా కన్వర్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని సీజ్ చేసి చూపించడం అనేది ఇది కూడా మొదటిసారి జరిగింది. సో ఈ మొత్తం ఆపరేషన్స్లో డీసీపీ కవిత ఆధ్వర్యంలో ఏసీపీ శివమారుతి, మొత్తం టీమ్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ చాలా కష్టపడి